హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ లైఫ్లో అనేది చూద్దామండి. ఓకేనా, ఇది అందరికీ వర్తిస్తుంది. నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన, సెపరేషన్లో ఉన్న, మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, ఎక్స్ట్రా రిలేషన్, సో అన్ని బంధాలకు అందరికీ కూడా వర్తిస్తుందండి, ఫీమేల్ అండ్ మేల్ అందరికీ కూడా. ఓకేనా, సో మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే, పరిష్కారం దొరకక విసుగు చెంది ఉంటే కనుక ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడుతుంది. గురువు గారు చాలా చక్కటి పరిష్కారాన్ని అనేది చెప్తారండి ప్రతి సమస్యకి కూడా. మీకు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే గురువు గారిని సంప్రదించండి. నమ్మకంతో మీ సమస్యలకి పరిష్కారం అనేది చాలా చక్కగా అనేది చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది గురువుగారు చెప్తారు. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్త మధ్య గొడవలు, ఆస్తి తగాదలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చెప్పబడుతుంది అండి. సో నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, పరిష్కారం చెప్తారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, టుడే రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ వెయిటింగ్ కనిపిస్తుందండి. 4 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారండి. ఓకేనా, చాలా అంటే చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు. అంటే మీరు చాలా మెసేజ్లు చేసి, కాల్ చేసి వాళ్ళకి ఇంతకుముందు చాలా అంటే ప్రియారిటీ మీరు ఇచ్చారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు కనుక నో కాంటాక్ట్లో ఉంటే, సపరేషన్లో ఉంటే కనుక నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాను, తను ఇప్పుడు మీరు మెసేజ్లు చేయట్లేదండి, మీ మధ్య కాల్స్ లేవు, మీటింగ్స్ లేవు. ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, ఇంతకుముందు నా కోసం కాల్ చేసేవాళ్ళు, మెసేజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాను అంటే ఇప్పుడు మీ మెసేజ్ విలువ, మీ కాల్ విలువ ఇప్పుడు మీ పర్సన్కి తెలుస్తుందండి. ఓకేనా, ఇప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్నారు. మీ ప్రతి ఒక్క కాల్ విలువ, మీ మెసేజ్ విలువ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సపరేషన్లో అర్థమవుతుంది. మీరు ఉన్నప్పుడు మీ విలువ వాళ్ళకి తెలియలేదండి, అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారండి, వాళ్ళకి అర్థమవుతుంది మీ మెసేజ్ విలువ ఏంటి, మీ కాల్ విలువ ఏంటి, మీ విలువ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకున్నారండి. అందుకే మీ మెసేజ్లు కూడా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే విలువైనవిగా కనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి అయితే. ఇక్కడ ఏంటంటే 7 ఆఫ్ పెంటికల్. ఇక్కడ మీ రిలేషన్ అనేది ఏర్లతో ఉందండి, ఏర్లతో సహా. అంటే ఆ బంధం అనేది చాలా డీప్ బంధం అండి మీది. ఆ డీప్ బంధాన్ని అంత తేలిగ్గా తుంచుకోలేరు. ఓకేనా, సో మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఈ బంధం చాలా డీప్గా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కూడా అయి ఉన్నారండి. ఎందుకంటే ఈ మ్యారీడ్ వాళ్ళు ఈ బంధాన్ని అంత తేలిగ్గా వదులుకోలేరు, అంత తేలిగ్గా తెగొట్టుకోలేరు. దానివల్ల మీ పర్సన్ ఏంటంటే ఇది అంత తేలిగ్గా తెగిపోయే బంధం కాదు, మ్యారేజ్ బంధం. ఇంకోటి ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళు అనుకోండి, ఇది అంత తేలిగ్గా వదులుకోలేము. ఎందుకంటే తనని నేను మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నాం, అంత తేలిగ్గా నేను తను తెంచుకోలేను. ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే లైఫ్ లాంగ్ ఉందాం అనుకున్నాం, అంత తేలిగ్గా తెంచుకోలేము. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని అంత తేలిగ్గా తుంచేసుకోలేము, అంత తేలిగ్గా తెంచేసుకోలేము అని అయితే మీ రిలేషన్ గురించి అయితే ఇంకా గ్రోత్ రావాలి అండి. మీ రిలేషన్లో ఏంటంటే మీ పర్సన్ ఇంకా గ్రోత్ కోసం చూస్తున్నారు. ఏంటంటే మీ పర్సన్ మీ నుంచి ఎంత దూరంగా ఉన్నా మిమ్మల్ని వదిలేయలేకపోతున్నారండి. ఎందుకంటే అంత డీప్ కనెక్షన్ ఉంది ఇక్కడ మీకు. అంటే మొక్కకి వేరు ఉంటుంది కదా, అంత డీప్గా వెళ్ళిపోయారనమాట ఈ సంబంధంలో. అంతగా గుర్తొస్తూ ఉంటారు. సో వదులుకోలేకపోతున్నారు వాళ్ళు, ఇంకా మీ గురించి ఆలోచన అయితే చేస్తున్నారండి. సో 9 ఆఫ్ పెంటికల్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు కొంతమంది సెల్ఫ్ లవ్కి స్టార్ట్ అయ్యారండి, మూవ్ ఆన్ అయిపోయారు. కొంతమంది మూవ్ ఆన్ అయిపోయినా, సెల్ఫ్ లవ్ చేసుకున్నా, ఇంకా నాకు ఈ పర్సన్ వద్దు బాబోయ్ అని మీలో కొంతమంది మూవ్ ఆన్ అయిపోవడానికి, చేదరించుకోవడానికి, మీ పర్సన్ని అసహించుకోవడం, మీ దూరం వెళ్ళి వద్దు ఇలాంటి పర్సన్ నాకు వద్దు అని మీరు వెళ్ళిపోతే కనుక మీ పర్సన్కి ఏంటంటే ఇప్పుడు మీ బిహేవియర్ వాళ్ళకి ఇప్పుడు బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వాళ్ళు వద్దు అనుకొని మీరు హ్యాపీగా మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, వాళ్ళు భరించలేరు. ఎందుకంటే వాళ్ళని చేస్తూనే ఉండాలి, మీరు వాళ్ళ వెంట తిరుగుతూనే ఉండాలి. అదే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీరు వాళ్ళని వదిలేశారు అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, మీరు హ్యాపీగా ఉండకూడదు, వాళ్ళతోనే మీరు ఉండాలి. అలా కనుక మీరు హ్యాపీగా కనుక ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను లేకపోయినా హ్యాపీగానే ఉంటున్నారు, మూవ్ ఆన్ అయిపోయారు, ఇప్పుడు నేను అవసరం లేదు, ఆ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంపార్టెన్స్ అనేది మీ పర్సన్కి అర్థమైపోయింది, మీ విలువ ఏంటి. అప్పట్లాగా మీరు ఇప్పుడు కొంతమంది చేసి కూడా చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఒక క్వీన్ లాగా, కింగ్ లాగా మీరేంటంటే మీ పర్సన్ పాస్ట్లో
ఏదైతే బిహేవియర్ మీ పట్ల చేశారో అదే బిహేవియర్ ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు. అంటే యాటిట్యూడ్ కానీ ఈగో కానీ మీరు కూడా ఏంటంటే సేమ్ లెవెల్ చూపిస్తున్నారనమాట. అంటే వాళ్ళలాగే సైలెంట్గా ఉండడము, వాళ్ళలాగే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, వాళ్ళు వద్దన్నారా ఆగిపోవడము, అలా చేసేటప్పటికి వాళ్ళకి ఏంటంటే నాలాగా చేస్తున్నారు, ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు చెయ్యట్లేదు అనేసి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ చేయడం అనేది వాళ్ళ ఒక మైండ్ గేమర్ అండి. వాళ్ళు చూడండి, డెఫినెట్లీ మైండ్ గేమర్ అన్నానో లేదో మైండ్ గేమర్ వచ్చారు. ఓకేనా, డెఫినెట్లీ మీ పర్సన్ మైండ్ గేమర్ అండి. ఎందుకంటే వాళ్ళకి కూడా మీరు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మీరు చాలా కావాలి, వాళ్ళకి మీరు ఇంపార్టెంటే. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, 7 ఆఫ్ పెంటికల్ ఏర్లతో సహా మీ బంధం అనేది ఉందండి. దాన్ని అంత తేలిగ్గా వాళ్ళు తెంచుకోలేరు. కానీ వాళ్ళ లెవెల్ ఏంటి అంటే, వాళ్ళు మీరెంత బాగా ప్రేమను కుమ్మరిస్తారో వాళ్ళు అట్లా కుమ్మరించలేరు. ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉన్నా సరే ఏదో పై డ్రామాలాగా ఉందిలే, ఇష్టం ఉంది అంటే మాట్లాడతారు. వాళ్ళకి మాట్లాడాలని ఉంటుందండి, మీలాగే ఉంటుంది వాళ్ళకి. కాకపోతే పైకి ఏంటంటే కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఓకేనా, బిల్డప్ అదంతా. బట్ ఏంటంటే మీరు ఆ బిల్డప్ ఇవ్వరండి. మీకు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ స్వచ్ఛంగా చూపిస్తారు. బట్ మీ పర్సన్ మాత్రం కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటారు అనమాట. మీరు లేకపోయినా నేను బతకగలను, మీరు లేకపోయినా నాకు ఫరక్ పడదు అన్నట్టుగా ఉంటారు. కానీ ఈ పర్సన్కి కూడా మీరు చాలా అవసరం అండి. ఈ పర్సన్ మీరు వెళ్ళిపోతే ఈ పర్సన్ తట్టుకోలేరు. మీరు కాదని ఈ పర్సన్ని కాదని మీరు వెళ్ళిపోతే వీళ్ళు తట్టుకోలేరండి. వీళ్ళకి ఆ జలస్ లాంటివి వస్తాయి. వీళ్ళు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, గ్రాంటెడ్గా తీసుకున్నానా అని బాధపడుతున్నారు. సో అలా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళు ఏంటంటే అండి ఎక్స్ప్రెస్ చెయ్యరండి. ఇక్కడ ఎక్స్ప్రెస్ అనేది చెయ్యరు. చాలామందికి ఏంటంటే మీ పర్సన్ మీకు ఎక్కువగా నువ్వంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని పర్టికులర్ టైంలోని ఎప్పుడో ఒకసారి చెప్తారండి. అస్తమానం చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అంత చెప్పుకోలేరండి. వాళ్ళు ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. వాళ్ళ మనసులో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పుకోలేరు అనమాట. వాళ్ళ బిహేవియరే అది, వాళ్ళ మైండ్ సెట్టే అది, వాళ్ళ మైండ్ గేమర్. ఎందుకంటే వాళ్ళు ఏ కాడికి ఎదుటి వాళ్ళ ప్రేమ వాళ్ళకి చెప్పాలని చూస్తారు తప్ప వాళ్ళు ఏంటంటే మనకి చెప్పాలి, మనం కూడా చెప్పాలి అనేది వాళ్ళు అనుకోరండి. కొంచెం డిగ్నిటీగా, కొంచెం ఏందో హుందాగా ఉంటారండి. కొంచెం కాదు చాలా ఉంటారు యాటిట్యూడ్ ఈగోతో. బట్ యాటిట్యూడ్ ఉన్నా ఈగో ఉన్నా ఏంటంటే వాళ్ళకున్న ధీమా ఏంటి అంటే, నా పర్సన్ నన్ను వదిలి వెళ్ళిపోరు, ఎప్పటికైనా సరే నా పర్సన్ నా దగ్గరకు వచ్చేస్తారు అనే ధీమా ఉందండి. ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారు. సో ఆ ధీమా వల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇలా అయితే తయారయ్యారు. ఓకేనా, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారండి స్పష్టంగా. ఓకేనా, ఈ పర్సన్కి ఇప్పుడు క్లియర్గా మీతో మాట్లాడాలనిపిస్తుంది. అంటే పాస్ట్లో మీ మధ్య చాలా అపార్థాలు గొడవలు కనుక అయ్యుంటే కనుక ఈ పర్సన్ ఏంటంటే మీతో క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నారు. ఏదో క్లియర్ కమ్యూనికేట్ చేయాలి. మీతో ఏదో చెప్పలేకపోయి ఉండొచ్చు అండి. పాస్ట్లో గొడవలు అయ్యి మీరు విడిపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలనుకున్నారు. ఈ పర్సన్కి కొంత జ్ఞానోదయం అయ్యిందండి. ఈ పర్సన్కి ఏంటంటే మంచేది చెడేది అని, అంటే మీ గురించి ఏదైనా నెగిటివ్గా అనుకుంటే కనుక డివైన్ ఏంటంటే మీరు చేసే మంచిని, మీరు చూపించే ప్రేమని మీరు ఏంటి అనేది ఈ పర్సన్కి చూపించారండి. డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా, మీరు ఏంటి అనేది, మీరు ఎంత మంచివారు, ఎంత కేరింగ్ చూపించారు, వీళ్ళకి ఎంత హెల్ప్ చేశారు. సో ఇవన్నీ కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఈ డివైన్ వాళ్ళకి గుర్తు చేస్తున్నారండి మీ తరపున. ఓకేనా, సో వాళ్ళకి ఏంటంటే మైండ్లో ఒక థాట్ అనేది వచ్చింది. మీరు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడ మీకేం తక్కువ అని మీ పర్సన్ అనుకుంటున్నారండి. ఇక్కడ కొంతమంది మీరు మనీ పరంగా, జాబ్ పరంగా, అన్ని విధాలుగా కూడా మీరు సెటిల్డ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లోకి కావాలండి. మాయ చేసో మతలబ్ చేసో ఈ పర్సన్ లైఫ్లోకి మీరు కావాలి అంతే. ఈ పర్సన్ ఏంటంటే వస్తారండి డెఫినెట్లీ. సో ఈ పర్సన్కి ఏంటంటే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తెచ్చేసుకోవాలి. ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసేసుకొని ఏదో ఒక మాట చెప్పేసి, అంటే ఈ పర్సన్ ఏంటంటే కొన్ని విషయాల పట్ల మీకు పర్సన్కి డిఫరెన్సెస్ వచ్చినాయి అనుకోండి, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నారు. ఏదో ఒకటి చెప్పి ప్రతిసారి ఈ పర్సన్ ఇంతే చేస్తారండి. ఓకేనా, వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేశారనుకోండి, మీరు అడిగారనుకోండి, ఆ పర్సన్ ఏంటంటే ఏదో ఒకటి మాయ చేసేసి చెప్పేసి మిమ్మల్ని కన్విన్స్ అనేది చేస్తారు. బట్ ఈ పర్సన్ కూడా హానెస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి. కాకపోతే వీళ్ళ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కనుక ఇంత గొడవ చేసుకోవడం ఎందుకులేని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయడం లాంటివి చేస్తారు. సో ఈ పర్సన్ కూడా చాలా టాలెంటెడ్ అండి. వర్కుల్లో కానీ అన్నిట్లో కానీ ఈ పర్సన్ చాలా టాలెంటెడ్గా ఉంటారు. వాళ్ళు మీతో రీయూనియన్ కావాలి అని వాళ్ళు అనుకున్నారు అంటే డెఫినెట్గా రీయూనియన్ అవుతుందండి అప్పుడు. ఓకేనా, ఆ పర్సన్ అంతగా స్టార్ట్ చేస్తారనమాట రీయూనియన్ కూడా. రావాలి అనుకున్న టైంలో చూడండి, మీరు మెసేజ్ చేసినా చేయకపోయినా వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఓకేనా, అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి
వాళ్ళకి తెలుసండి మీ మైండ్ సెట్, మీరు అంతా వాళ్ళకి తెలిసిపోయింది. మీరు మిమ్మల్ని హ్యాండిల్ చేసేస్తారండి. వాళ్ళు అక్కడున్నా సరే ఇక్కడ హ్యాండిల్ చేసేస్తారు మిమ్మల్ని. చాలా మైండ్ గేమర్ అండి మీ పర్సన్ మాత్రం, ఓకేనా. డెఫినెట్లీ మైండ్ గేమర్. మిమ్మల్ని ఏదైనా చేసేసి వాళ్ళు మిమ్మల్ని మాత్రం వాళ్ళ మాయలోకి తెచ్చుకుంటారు. అలా అని ఈ పర్సన్ చెడ్డవాళ్ళు అని నేను చెప్పనండి. ఈ పర్సన్కి మీరంటే ఇష్టము, వాళ్ళకి మీరంటే ఎంతో ఇష్టం కాబట్టి కొంచెం చిన్న చూపండి. నేను ఎన్ని చేసినా కూడా ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, ఈ పర్సన్కి నేనంటే అంత పిచ్చి, సో ఈ పర్సన్ నా నుంచి ఎటువైపు వెళ్ళరు అనే ధీమా అండి. ఆ ధీమా వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా రావాలనుకుంటున్నారండి. అంటే వాళ్ళకు ఏదైనా సిచ్యువేషన్స్ అడ్డుగా ఉన్నాయండి, ఫ్యామిలీయో, థర్డ్ పర్సనో, సొసైటీయో ఏవో అడ్డున్నాయి. మీరు కూడా అడ్డుండొచ్చు, అంటే నా దగ్గరికి రావద్దు అలా మీరు కూడా ఏదైనా ఆప్షన్స్ అడ్డుగా పెట్టుండొచ్చు అండి, ఏమైనా అడ్డుగా పెట్టుండొచ్చు మీరు కూడా. సో అయితే ఈ పర్సన్ ఏంటంటే ఇవన్నీ సాల్వ్ చేయాలండి, ఏదో ఒకటి సాల్వ్ చేసేసేయాలి. ఇవన్నీ కూడా చేసేసి మీ మధ్య ఉన్న సమస్యలకి సాల్వ్ చేసుకొని ఏ రకంగానైనా చేసేసి మీ దగ్గరికి రావాలనేది ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఈ పర్సన్ మీకు 24/7 గుర్తొస్తున్నారా అంటే దట్స్ వై మీకు వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి. అందుకే వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకోవడం వల్లే మీ పర్సన్ మీకు అంతగా గుర్తొస్తున్నారు, ఓకేనా. 7 of Swords. ఈ పర్సన్ ఏంటంటే డెఫినెట్లీగా అబద్ధాలు చెప్తూ ఉంటారండి. ఈ పర్సన్కి అబద్ధాలు చెప్పడం అలవాటు. మీ పర్సన్ ఎంతమంది చెప్తారో నాకు తెలియదు, ఎంతమందికి రిజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. మళ్ళీ మా పర్సన్ అబద్ధాలు కూడా చెప్తారని అనుకోవద్దు. మీ పర్సన్ ఒకవేళ పాస్ట్లో అబద్ధాలు చెప్పుంటే కనుక ఇది మీకు రిజనేట్ అవుతుంది. అంటే మీ పర్సన్ కొన్ని అబద్ధాలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు, బట్ అది ఏంటి అంటే సిచ్యువేషన్ని దాటిపోవాలి సిచ్యువేషను, మన మధ్య ఇంక గొడవలు ఉండకూడదని ఏదో ఒకటి కొన్ని అబద్ధాలు అయితే చెప్తారండి. సో ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసినట్టున్నారండి, మనీ కూడా మీ దగ్గర తీసుకున్నట్టున్నారు ఈ పర్సన్. కాకపోతే కొంచెం ఏంటంటే అబద్ధాలు చెప్తుంటారండి, ఎందుకంటే వీటి వల్ల గొడవలు ఏమి అవ్వకూడదని చెప్పి ఏదో అబద్ధాలతో సరిపెడుతూ ఉంటారు, ఓకేనా. బట్ ఈ పర్సన్కి మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకెంత హానెస్ట్ ఉన్నాయో చూద్దాం. డెఫినెట్గా ఈ పర్సన్ చేసిన తప్పులకి మీ పశ్చాత్తాపం అనేది పడుతున్నారండి, వాళ్ళకి ఖచ్చితంగా రియలైజ్ అయ్యారు చెప్పాలంటే. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి, ఓకేనా. ఎవరు ఎటుపోయినా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని కూడా వాళ్ళ సొంత ఓన్ పర్సన్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారండి. ఒకానొక టైంలో మిమ్మల్ని కూడా ఓన్గా అంటే నా పర్సన్ అనేది ఫీలింగ్ వాళ్ళకు వచ్చిందండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగే, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో మీ పర్సన్కి మీరు కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్, ఓకేనా. ఇక్కడ భార్యాభర్తలు కనిపిస్తున్నారు. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలని మాట్లాడుకున్నారో పాస్ట్లో వాళ్ళు కనిపిస్తున్నారు. ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఉన్నారు. ఎలా అంటే లైఫ్ లాంగ్ ఉండాలనుకుని కమిట్మెంట్ చేసుకుంటారు కదా, సో అలా కనిపిస్తూ ఉన్నారు. సో అన్ని బంధాలు ఉన్నాయండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని తన పర్సన్ లాగా భావించారు, బట్ ఏంటంటే వాళ్ళకున్న చిన్న పిచ్చి అలవాట్ల వల్ల కొంచెం అబద్ధాలు ఆడడం, కొంచెం ఇలాంటి చైల్డ్ బిహేవియర్ చేయడము, ఏంటో పెద్ద వాళ్ళే ఎవరెంట పడకూడదు, వాళ్ళ ఎదుటి అందరూ పడాలనే బిల్డప్లు ఇలాంటివి ఉంటుంటాయి మీ పర్సన్ దగ్గర. లైట్ తీసుకోండి, ప్రపంచాన్ని చూసిన వాళ్ళు మీరు. సో మనకి టారో రీడింగ్, గైడెన్స్ అన్నీ ఉన్నాయండి. వాళ్ళకంటే కూడా మీరే తెలివైన వాళ్ళు, ఎందుకంటే మీరు ఇవన్నీ చూస్తున్నారు. ఇక్కడ ఉండి కూడా వాళ్ళు ఏంటి అనేది మీరు ఇక్కడ చూడగలుగుతున్నారంటే డెఫినెట్లీ మీరే ఇంటెలిజెంట్, ఓకేనా. వాళ్ళకి ఏం తెలియదండి. సో ఎందుకంటే వాళ్ళు ఏంటి అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఈ పర్సన్ ఏంటంటే స్టక్ అయ్యారండి. అంటే సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేయడం, నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడము, మీరు బ్లాక్ చేయడము ఇలా అయితే జరుగుతుందండి ఇక్కడ, ఓకేనా. ఈ పర్సన్కి ఏంటంటే ఏజ్లో మీకంటే చిన్నవాళ్ళండి. కొంతమంది అయితే ఏజ్లో డెఫినెట్లీ మీకంటే కొంతమందికి ఇది వర్తిస్తుందండి, చిన్నవాళ్ళు అయి ఉంటారు. కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళు. కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్కి వస్తే మాత్రం ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్మ్యారీడ్ అండి. అలాంటి రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏజ్లో చిన్నవాళ్ళు, ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్మ్యారీడ్. సో అందరికీ కాదండి, కొంతమందికి ఇది ఎవరికి రెసిడెంట్ అయితే వాళ్ళు తీసుకుని, అందరికీ అన్నీ ఏదో ఒకటి సెట్ అవుతూనే ఉంటాయండి, ఎందుకంటే అందరు చూస్తుంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే చాలా ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ ఉందండి. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా ఉంది, ఓకేనా. అంటే ఒకరిని ఒకరు ఉండలేక పోయేంత ఫిజికల్ కనెక్షన్ అండి. మీ పర్సన్కి మీరు కావాలి, మీ పర్సన్కి మీరు కావాలి. ఇమేజ్ చూడండి ఎంత బాగుందో, ద లవర్స్. అంటే ఒకరిపైన ఒకరికి ఫిజికల్ అట్రాక్షన్, అంత ప్రేమ అండి, బాగా ఒకరంటే ఒకరికి డీప్ ఫీలింగ్స్ అనమాట. అంత డీప్ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీ మీద ఉన్నాయి. అంటే ఎవరున్నా సరే అండి, మీ ప్లేస్ని అయితే ఎవ్వరు తీసుకోలేరు. మీ పర్సన్ లైఫ్లో మీ ప్లేస్ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు, బికాజ్ మీ పర్సన్ మీకు అంతగా ఎడిక్ట్ అయిపోయారు, ఓకేనా. సో ఈ పర్సన్ ఏంటంటే
మీ మీద ఇప్పుడు చాలా ప్రేమ వస్తుంది. బికాజ్ మీరు ఈ పర్సన్కి చాలా ప్రేమ చూపించారు కదా, ఆ ప్రేమని ఇప్పుడు చూడాలనుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ ప్రేమని చూడాలనుంది, కానీ వాళ్ళ మధ్య కొంచెం అడ్డుగోడలు ఉన్నాయండి. అంటే ఫ్యామిలీయో, థర్డ్ పర్సనో, సొసైటీయో, లేకపోతే మీరు వద్దంటమో, ఇట్లా ఏవో కొన్ని అడ్డొస్తున్నాయండి. వాటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ కొంత బార్డర్ గీసుకొని నేను ఇప్పుడు రాలేను, నాకు కుదరదు అని చెప్పటము, ఆ ప్రేమ లేదని చెప్పడము, లేకపోతే రాకుండా బ్లాక్లో వేయటము, నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడము, ఇట్లా అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. నాకు వద్దని ఇట్లా ఒక బార్డర్ అనేది గీసుకున్నారు బికాజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి. ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్కి వాళ్ళు అక్కడే ఆగిపోయారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రౌండ్లోనే ఆగిపోవడం అనమాట. నేను ఇంకేం భయపడము, సిచ్యువేషన్స్కి భయపడడం, అమ్మ నేను ఇంకేం చేయలేను, నా వల్ల ఏం కాదు అనుకోవడం అండి. మీ పర్సన్ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు ఇంత ఇష్టం ఉండి అంటే మీ పర్సన్కి డేర్ లేదు, కరేజ్ లేదు. ఏం చేస్తారు, డేర్ లేదు కాబట్టి వాళ్ళు స్టెప్ అనేది తీసుకోలేరు. ఓకేనా. సో మీ పర్సన్కి మాత్రం మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంది ఎమోషనల్గా. సో ఇంకా వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. సో ఈ పర్సన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. ఓకేనా. సడన్గా మీ లైఫ్ మీకు ఫోన్ చేస్తారు, సడన్గా మీరు మీతో మాట్లాడతారు, సడన్గా మీ లైఫ్లోకి వచ్చి వెళ్తూ ఉంటారండి. అంటే బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, లేదా మళ్ళీ కొన్ని డేస్కి ఒకసారి, కొన్ని మంత్స్కి ఒకసారి మెరుపులాగా కనపడడం, మళ్ళీ వెళ్ళిపోవడం రావడం, వీళ్ళ పనే ఇది. ఓకేనా. కొంతమంది అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. మిమ్మల్ని మెంటల్గా టార్చర్ చేసి ఉండరు ఇలాంటి పర్సన్. ఏంటంటే ఉంటే ఎప్పుడు ఒకేలాగా ఉండరండి. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చిందా ఆ వన్ డే మాట్లాడుకుని ఉంటే తర్వాత మాట్లాడవచ్చు కదా, అలా ఉండరు. ఎప్పుడో వాళ్ళకి ఇష్టమైనప్పుడు మాట్లాడతారండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు మెంటల్గా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది ఈ పర్సన్ వల్ల. సో మీరేమని అర్థం చేసుకుంటారు అంటే, నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, ఈ పర్సన్ని అంచనా వేశారు కదా, ఈ పర్సన్ ఇంతే అని లైట్ తీసుకోండి. వాళ్ళే వస్తారు, వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఓకేనా. ఈ పర్సన్ మీకు ఖచ్చితంగా మీరెంత ఈ పర్సన్ కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ మీకు అంత కనెక్ట్ అయ్యారు. సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు, వాళ్ళే వస్తారనే ధీమాతో ఉండండి, వాళ్ళు ఉన్నట్టుగానే. సో ఈ పర్సన్ వస్తారు. ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లా కనిపిస్తుంది. మీకు టైం అనేది చాలా తక్కువ ఇస్తారండి ఈ పర్సన్. సో చాలామందికి నువ్వు టైం ఇవ్వంటే మీకు వచ్చే ప్రాబ్లమే ఇది. ఈ పర్సన్ టైం అనేది చాలా తక్కువ ఇస్తారు, ఎక్కువగా వర్క్కి ఇస్తూ ఉంటారు. సో ఈ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని. కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళైతే ఏ రిలేషన్ అయినా సరే అండి. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్, ఇక్కడ ఇందాక క్వీన్ ఆఫ్ స్వార్డ్ వచ్చింది కదా, సో కొంతమందికి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అండి. సింగిల్ పేరెంట్ అలా సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు డైవర్స్ అయ్యి. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలని కొంతమంది అయితే అనుకున్నారు. కొంతమంది అయితే మీతో సరదాగా గడపడం ఇష్టం అండి. వాళ్ళకి సరదాగా ఎంజాయ్మెంట్ చేయడం, సరదాగా మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని కలవడము. సో అదైతే కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫూల్ కార్డ్ అండి. సో మీరు ఏదో రిస్క్ చేసి, ఒకటి రిస్క్ అనేది చేసి, సో మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారండి. డెఫినెట్లీగా ఏంటి అంటే మీరు మ్యారేజ్ కోసం అయితే ఇక్కడ చాలామంది చూస్తున్నారండి. ఏ రిలేషన్ అయినా సరే, పెళ్ళి బంధం అయితే కనుక నా భర్త, నా హస్బెండ్, నా వైఫ్ నా దగ్గరికి రావాలని, అన్మ్యారీడ్ వాళ్ళైతే నా పర్సన్తో నాకు మ్యారేజ్ అవ్వాలని, ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే అండి మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. సో ఈ రెండింటి మధ్య ఏంటంటే జగిల్ అవుతున్నారు మీ పర్సన్. మీకు కమిట్మెంట్ ఇవ్వాలా లేదా, మీతో ఉండాలా వద్దా, ఎలా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారండి. వాళ్ళు డ్రాప్ అవ్వాలనుకోవట్లేదు, ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తున్నారు. ఓకేనా. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు ఏంటంటే ఎలా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా అనుకుంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ గురించి మీరు టారో రీడింగ్స్ తీసుకోవడము, ఆస్ట్రాలజీ, గుళ్ళకు తిరగడము, టెంపుల్స్, ఇవన్నీ కూడా ప్రేయర్ చేసుకోవడం, మీకు ఇష్టదైవానికి, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటంటే మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ మాత్రం డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారండి. యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి డీప్ థింకింగ్స్ ఏంటి. సో మీ పర్సన్ జగిల్ అవుతున్నారండి. మీ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలంటే జగిల్ అవుతున్నారు. డెఫినెట్లుగా తీసుకుంటారు ఏదో ఒకటి, ఎందుకంటే తీసుకోవాలి కూడా. సో ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ రాక కోసం చూస్తున్నారు, కాల్ మెసేజ్ కోసం మీరు చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు, కొత్త పర్సన్ వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారండి. కొంతమంది మాత్రం
పాస్ట్ పర్సనే రావాలనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఈ పర్సన్తో విసుగు చెంది కొత్త పర్సన్ని ఇన్వైట్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. అంటే కొంతమంది అండి, ఇది ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకే తీసుకోండి, ఓకేనా. అంటే అందరూ కాదు, మీలో కొంతమంది ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయి ఇంకా కొత్త పర్సన్ అయినా చూసుకుందాం అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే మళ్ళీ పాస్ట్ పర్సన్తోనే మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ భయపడుతున్నారండి సిచ్యువేషన్స్కి. మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ రావట్లేదని చెప్పి చాలా డల్గా కనిపిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీరేంటంటే మీ పర్సన్తో లైఫ్ అనేది కోరుకుంటున్నారు, సెక్యూర్ లైఫ్ కోరుకుంటున్నారు, హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమో ఇగో చూపిస్తున్నారు, యాటిట్యూడ్ చూపిస్తున్నారు. మీ రిలేషన్ ఏమో ఎండ్ చేశారండి. ఈ పర్సన్ ఏంటంటే నేను ఇంకా నీ లైఫ్లోకి రాను అది ఇదని చెప్పేశారు. ఇక్కడ సెపరేషను, నో కాంటాక్ట్, బ్లాక్ సిచ్యువేషను అంతా కనిపిస్తుందండి. ఇక్కడ బ్రేకప్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఓకేనా. అంటే ఇక్కడ చాలామంది దూరంగా హస్బెండ్ ఉన్నా కూడా దూరంగా ఉన్న వాళ్ళ, వైఫ్ ఉన్నా కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి. సో ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎంతో చాలా బాధలో ఉన్నారు, బట్ మీ పర్సన్తో కలవాలని అయితే ఉన్నారు, ఓకేనా. డెఫినెట్గా మీ పర్సన్కి మీకు నో బిగినింగ్ అయితే జరగాలండి, ఓకేనా. జరగాలని మీకైతే మనసులో ఉంది, డెఫినెట్గా అవుతుందండి. డివైన్కి ప్రేయర్ చేయండి, ఓకేనా. ఓకే, రీయూనియన్ కూడా ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఈయన మీ పర్సన్ నేను 3 times అనుకోండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ అవుతుందా, ఫ్యూచర్లో రీయూనియన్ అవుతుందా? డెఫినెట్గా అవుతుంది, ఓకేనా. కొంత స్టక్ పొజిషన్ ఉంది, స్టక్ పొజిషన్ నుంచి ఏంటంటే ఇక్కడ స్టక్ పొజిషన్ కనిపిస్తుంది అండి. ఇప్పుడు మేము స్టక్లో ఉన్నాం, బ్లాక్లో ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉన్నారు, సెపరేషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా ఎవరైతే స్టక్లో ఉన్నారో వాళ్ళందరికీ, ఎవరైతే మీ పర్సన్ రిజెక్ట్ చేస్తున్నారో, కాల్ చేస్తే బ్లాక్ చేయడము, రిజెక్ట్ చేయడము, మాట్లాడకుండా ఉండడం ఇలా చేస్తున్నారో మీ అందరికీ కూడా మీ పర్సన్ మళ్ళీ చేంజ్ అవుతారు, మీ పర్సన్ మీకు రెస్పాండ్ అవుతారు. సో ఫైనల్లీ మీకు రీయూనియన్ అనేది ఉందండి, డెఫినెట్గా ఉంది. సో క్లైమ్ చేసుకోండి, కామెంట్లో 444 అని పెట్టండి, రీయూనియన్ అనేది అవ్వబోతుంది. సో క్లైమ్ చేసుకోండి, 444 అని కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.